హాయ్ అండి, నా పేరు హేమ. మెయిన్ ఈరోజు మనకు రవీంద్ర సార్ తీసుకున్న క్లాస్ నిజంగా చెప్పాలంటే చాలా ఎక్సలెంట్ క్లాస్ అని చెప్పాలి. మెయిన్ ఏంటంటే ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్. మెయిన్ ఏంటి, ఏం నేర్చుకోవాలో కాదు, ఏం వదిలేయాలనేది కూడా తెలియాలి మన లైఫ్లో. ఫస్ట్ మనలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ని వదిలేస్తే ఆటోమేటిక్గా మనం పాజిటివ్ క్వాలిటీస్ని రిసీవ్ చేసుకుంటాం. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ హ్యాబిట్స్ ఏదైనా కూడా. కానీ అందులో మెయిన్ మిరాకిల్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవంగానే మనం చేయాల్సిన కార్యక్రమాలు. ఎంత ఎర్లీ మార్నింగ్ 4:45కి నిద్ర లేవడం. లేచిన వెంటనే నీట్గా ఫేస్ వాష్ చేసుకొని చల్లని నీళ్ళతో 5 మినిట్స్ సైలెంట్గా ఉండటం, 5 మినిట్స్ అఫర్మేషన్స్ చెప్పుకోవడం, 5 మినిట్స్ విజువలైజేషన్ చేసుకోవటం, 5 to 15 మినిట్స్ ఎక్సర్సైజు, తర్వాత రీడింగ్ బుక్స్, రైటింగ్ ప్రాక్టీస్. ఇవన్నీ మన లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇంకొకటి, ప్రతి ఒక్కరు ఏమనుకుంటాం, మనకి చాలామంది ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటాం. అది చాలా తప్పు అనేది నిన్న చాలా క్లియర్గా అర్థమైంది నాకు సార్ చెప్పిన క్లాస్లో. లిమిటెడ్గా ఫ్రెండ్స్ ఉండాలి. ఉన్నవాళ్ళు కూడా ఎలా ఉండాలి, ప్రొఫెషన్ వాళ్ళు టీచింగ్ సైడ్ కానీ, సీఈఓస్ కానీ, ఇలా డిఫరెంట్గా ఇప్పుడు ఏ విధంగా సార్ వాళ్ళు స్పీకర్స్గా అలా ఉన్నారు, ఇలాంటి వాళ్ళైతే ఇలాంటి విషయాల గురించే చర్చిస్తారనమాట. ఇంకొకటి, లైఫ్లో ప్రాబ్లమ్స్ని రిసీవ్ చేసుకోవటం. ప్రాబ్లం వచ్చింది భయపడిపోవడం కాదు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మనిషి అంత స్ట్రాంగ్ అవుతారునని మనకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. అందులో సాఫ్ట్ పేపర్ని మనం నించోబెడితే నిలబడుతుందా? అది నిలబడదు. అలాగే పేపర్ని బాగా నలిపేసిన తర్వాత నించోబెడితే స్ట్రైట్గా నిలబడడానికి ట్రై చేస్తుందన్నమాట. అలా నెక్స్ట్ నార్మల్గా మట్టికి ఏ విధంగా వాల్యూ ఉంటుంది, ఒక పికాక్ని తయారు చేస్తే ఏ విధంగా వాల్యూ ఉంటుంది, ఆ పికాక్కి కలర్స్ వేస్తే ఏ విధంగా ఉంటుంది, దాన్ని మళ్ళీ డిజిటల్గా మార్చితే ఏ విధంగా ఉంటుంది. సో అట్లా మన లైఫ్ని మనమే ప్రొడక్టివ్గా మార్చుకోవడం ఏ విధంగా, మెయిన్ మనకి ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో, లేటుగా లేవటము, ఎక్కువ మంది ఫ్రెండ్స్ తోటి ఎక్కువ టైం వేస్ట్ చేయడం, ఇలాంటివన్నీ వదిలేసి ఎఫెక్టివ్గా ఉండటం ఎలా అనేది సార్ చెప్పిన క్లాస్ వల్ల చాలా బాగా అర్థమైంది. ఇంకొకటి, మనం వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాం, పోయేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అన్నారు. సో అది ఒక నాలెడ్జ్ని మనం 10 మందికి పంచి వెళ్ళినామంటే అది తరతరాలకు గుర్తుండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సార్ యూట్యూబ్ గురించే చెప్పారనమాట. అది నిజంగా నా హార్ట్కి చాలా బాగా కనెక్ట్ అయింది. సో మా మమ్మీ లేదు, మా డాడీ ఈ విధంగా, మా తాత ఈ విధంగానని తరతరాలకు చెప్పుకోవాలంటే మనం ఏదో ఒక చరిత్ర సృష్టించాలి. ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక పర్పస్ కోసమనే లైఫ్ తీసుకున్నామనే విషయం మనం గుర్తించుకుంటే లైఫ్లో కంపల్సరీ మనం కూడా ప్రతి ఒక్క